హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. సో ఈరోజు వీడియోలో అయితే మనకి సీజనల్గా దొరికే చింత చిగురు మరియు కోడిగుడ్డుతో ఈ కర్రీ అయితే చేశానండి. సో మరి ఇది మనకి ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో మనం చింత చిగురు కోడిగుడ్డు కర్రీ చేసుకోవడానికి అయితే చింత చిగురు తీసుకున్నాను. 1 కప్పు, అలాగే 4 ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, అలాగే 4 ఎగ్స్ ఇవి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. సో ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అట్లాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవనివ్వాలి. అట్లనే మరి ఇది మనకి దీంట్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిది చింత చిగురు. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు వీటిని మంచిగా ఫ్రై అవనివ్వాలి. పసుపు స్మెల్ అది పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి కారం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. అలాగే చింత చిగురుని కూడా కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. మనము దాంట్లో కొంచెం లావు కాడలు లాంటివి ఏమన్నా ఉంటే తీసేసి దాన్ని బాగా క్రష్ చేసుకుని వేసుకుంటే మనకి ఈజీగా కుక్ అవుతుంది. లావుగా ఉన్న కాడలు అనేవి కూడా ఉడకవు కాబట్టి అవి తీసేసుకోవాలి. చింత చిగురు కూడా మనం కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. అది కూడా ఒక 2 నిమిషాలు మనకి ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఇది కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కుక్ అయింది కదా, ఇందులో అయితే ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఎగ్స్ వెంటనే తిప్పకూడదు, కొద్దిసేపు అట్లా వదిలేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి మూత తీసుకుని మంచిగా కలుపుకోవాలి. అప్పుడు మనకి కొంచెం ఎగ్ ముక్కలు వస్తాయి అన్నమాట. సో ఇది ఇంకో 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. సో ఫైనల్గా ఎగ్ చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తాను, యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను నేను ఇది. సో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇది సీజనల్గా దొరుకుతుంది కాబట్టి చింత చిగురు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.